ఇప్పుడు వెస్ట్రన్ కల్చర్ అని డిఫరెన్షియేట్ చేయడం కన్నా ఆల్ కల్చర్స్ క్యాన్ బీ ఇన్ ద సేమ్ బోట్ అని నేను ఎందుకంటానంటే, ఇప్పుడు వాళ్ళు కూడా పబ్స్ ఉన్నాయి, అక్కడ కూడా జనాలు వెళ్తున్నారు, అక్కడ కూడా జనాలు ఎంజాయ్ చేస్తున్నారు, తాగుతున్నారు, ఏం చేయాలన్నా చేస్తున్నారు. బట్ అక్కడ ఇలాంటి నేనైతే కేసెస్ వినలేదు. ఇక్కడ ఎందుకు వినాల్సి వస్తుంది? ఐదర్ టైమింగ్ రిలేటెడ్ ఉండొచ్చు, జనాలు ఓవర్గా స్ట్రెస్ అయి ఉండొచ్చు, దాన్ని డీల్ చేయలేక మనుషుల మీదలో లేకపోతే ఆల్కహాల్ మీదనో చూపించడం జరుగుతుంది. దాని తర్వాత వాళ్ళ మైండ్ సెట్స్ పాడయి ఉంటే మీరు ఇండియాలో ఉంటే ఏంటి, వెస్ట్రన్ కల్చర్లో ఉంటే ఏంటి అని నేను చెప్తాను. సో అంటే వెస్ట్రన్ కల్చర్ వల్లే మన ఇండియాకి వచ్చి ఐ డెఫినెట్లీ బెగ్ టు డిఫర్ ఆన్ దిస్. వాళ్ళు మనకి కావాలని బొట్టు పెట్టి ఇది చేయండి అది చేయకండి అని మనకి ఏం చెప్పలే. మన గవర్నమెంట్ తీసుకునే డెసిషన్స్ మన కల్చర్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. వెస్ట్రన్ కల్చర్ బాగుంది, మన కల్చర్ వదిలేసి వేరే కల్చర్ పట్టుకోవట్లేదు. మనం ట్రై చేస్తున్నాం, మనం అన్ని ట్రై చేస్తాం. ఇండియన్స్ కి ఉన్న వ్యాస్ట్ ఐ థింక్ ఏమంటారు ఇంట్రెస్ట్ ఆఫ్ నోయింగ్ అదర్ కల్చర్స్ అనేది ఇండియన్స్ కే చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే వాళ్ళు చాలా ట్రావెల్ కూడా చేస్తారు ఇండియన్స్.